ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఐఫోన్ సార్. స్టేటస్ అంతే, ఇంకా దాని మించి ఇంకేం ఉండదంట. ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టేటస్. స్టేటస్ నెక్స్ట్ యూ వాంట్ టు షో ఆఫ్ యువర్ స్టేటస్, ఓకే యూ యూజ్ అన్ ఐఫోన్. ఓకే బట్ ఈ రోజు రివర్స్కి వెళ్ళి ఓకే ఒకప్పుడు అది స్టేటస్ ఫోన్, ఈరోజు మీరు ఒక కామన్ మ్యాన్ దగ్గర కూడా ఆ ఫోన్ చూడొచ్చు. అవును అది మళ్ళీ మీరు అడుగుతారు ఎందుకు అని. అఫోర్డబిలిటీ, మీకు ఇందాక చెప్పాను. ఈఎంఐ ఎందుకు, 24 months నో కాస్ట్ ఈఎంఐ. ఇప్పుడు ఐఫోన్ 17 లేటెస్ట్ ట్రెండింగ్ ఫోన్ 3,454 రూపాయలు కట్టగలిగితే ఓకే ఒక ఐఫోన్ 17 రోజుకి 100 రూపాయలు మీరు సేవ్ చేసి పెట్టగలిగితే అవును యూ కెన్ ఓన్ యువర్ డ్రీమ్ ఫోన్ ఐఫోన్. సో అఫోర్డబుల్. దానికని ఐఫోన్ కోసం వెళ్ళిపోతున్నారు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేటస్ సింబల్, ఓకే సెకండ్ ఇది. ఓకే పర్ఫార్మెన్స్ మీరు కూడా సార్, అంటే ఐఫోన్ లో పర్ఫార్మెన్స్ లేకంత లేదు, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది కస్టమర్ పర్ఫార్మెన్స్ కాదు, స్టేటస్ కోసం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐఫోన్ తీసుకుంటే స్టేటస్. ఓకే నెక్స్ట్ కమింగ్ టు సామ్సంగ్ సార్. సామ్సంగ్ బోత్ స్టేటస్ కమ్ యూటిలిటీ. ఇప్పుడు ఆయన సామ్సంగ్ ఫ్యాన్. ఓకే నేను సామ్సంగ్ ఫోల్డ్ వాడతా. ఓకే స్టేటస్ అని కాదు, అది ఫోల్డ్ వాడతా. స్టేటస్ ఉంటుంది, రైట్, ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ ఉంటాయి. ఓకే కంపేర్ టు యాపిల్ నా దృష్టిలో ఇంకా చాలా ఉంటాయి. అంటే యూజర్ ఫ్రెండ్లీ అంటారు కొంచెం. యూజర్ ఫ్రెండ్లీ అనేది ప్రతి ఫోన్ ఇస్ యూజర్ ఫ్రెండ్లీ. యూజ్ ఫర్ 3-4 days, యూజ్ ఫర్ 3-4 days. టుడే ఎవ్రీథింగ్ ఇస్ యూజర్ ఫ్రెండ్లీ. వాడడం నేర్చుకోవాలి అంతే. 3-4 daysలో ఎవ్రీథింగ్ ఇస్ యూజర్ ఫ్రెండ్లీ. ఓకే నువ్వు ఇప్పుడు మీరు ఏఐ ఫెసిలిటీస్ చూసారంటే హైయెస్ట్ ఈజ్ అవైలబుల్ ఆన్ సామ్సంగ్. ఓకే ది లేటెస్ట్ సామ్సంగ్ S26 Ultra చూసారంటే ఇట్ హ్యాస్ ది లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ ఉన్నది అందులో. ఓకే నెక్స్ట్ లెవెల్ ఏఐ టెక్నాలజీ ఫోన్స్ ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు సామ్సంగ్ S26 Ultra తీసుకొని మీరు ఆర్డర్ ఫుడ్ అంటే స్విగ్గీలో వెళ్ళి అదే మీకు ఏం కావాలో అది పెట్టేస్తుంది. మీ పాత చాట్ని తీసుకొని మీరు రెగ్యులర్గా ఏం పెట్టుకున్నారో ఫుడ్ ఆర్డర్ తీసి తీసుకెళ్ళి మిమ్మల్ని మీ పేమెంట్ దగ్గర తీసుకెళ్ళి అదే పెడుతుంది. ఓకే మీరు పేమెంట్ మటుకు చేస్తే చాలు. ఓకే అన్ని ఫెసిలిటీస్ జస్ట్ లైక్ ఒక పర్సనల్ అసిస్టెంట్ అంటే. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పారు. ఓకే మీ పిఏ కూడా చెప్పేసి అంటే వాళ్ళే మన మీ పిఏ కూడా మాట కరెక్ట్ గా వినడు. అది కరెక్ట్ గా అక్యురసీ ఉంటుంది అంటారు. ఎస్ ఓకే సో రైట్ ఫ్రమ్ ఫుడ్ బుకింగ్ కావచ్చు, మన ట్రావెల్ బుకింగ్ కావచ్చు, దానికి చెప్తా చేసేస్తా. మన ఈమెయిల్ డ్రాఫ్ట్స్ కావచ్చు, ఏదన్నా బిజినెస్ ప్రెజెంటేషన్ ఇదని పెట్టుకొని ప్రెజెంటేషన్ ఈ రోజు నాతో మీటింగ్ అనేది మీరు పెట్టినట్టు ఉదయం 9 గంటలకు మీకు రిమైండర్ ఇస్తుంది. సార్ ఒక చిన్న మాట, అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఏఐ అనేది మనిషికి థ్రెట్టా లేకపోతే హెల్ప్ఫుల్ అనేది వాడుకునేదానికి. సరే ఇప్పుడు మనుషులు బద్దగస్తులు అయిపోయారు, పని చేయడం మానేస్తున్నారు. అంటే ఎవరిని మీన్ చేయట్లేదు, ఇన్ జనరల్ చెప్తున్నాను. ఇప్పుడు పని చేస్తే మీ దగ్గరే ఉంటుంది, లేదు ఏఐ ఉన్న వల్ల. ఇప్పుడు నేను yesterday night I was talking to my software friend who's an HR. What he was telling is next 1 yearలో 50% of the peopleకి జాబ్ పోతుంది బికాస్ ఆఫ్ ఏఐ. ఎందుకంటే ఒక్క ఏఐ ఇది 10 మందికి తగిన జాబ్ చేస్తుంది అండ్ కాస్ట్ 1% కాస్ట్లో చేసేస్తుంది. ఓకే సో ఇట్స్ మచ్ బెటర్. కాస్ట్ కటింగ్ అండ్ వర్క్లో యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. రైట్, ఒక మనిషి చేసే యాక్యురసీ కన్నా ఏఐ చేసే యాక్యురసీ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అది హ్యూమన్కి థ్రెట్టే కదా సార్? ఖచ్చితంగా థ్రెట్. అందుకే అండి మనం అగ్రెసివ్గా ఉండాలనేది. ఇప్పుడు మీరు నన్ను అడిగారు ఇన్ని మంది ఉండగా కూడా మీరు ఎందుకు ముందుగా ఉన్నారు అని. అగ్రెషన్ ఉంది కనుకే కదా. అగ్రెషన్ ఉంటే ముందుకుంటాం. మనం సోబర్గా ఉన్నామంటే తొక్కేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఏఐ టెక్నాలజీని వాడుకుంటూ మీ బిజినెస్లోనే మిమ్మల్ని కంటే ఎదిగే ఇలాంటి లెవెల్ కూడా ఎవరైనా వెళ్ళొచ్చు అంటారా? మనం కూడా ఏ వాడతాం కదా వాళ్ళకంటే ఎక్కువ. సో మీరు ఆల్రెడీ అడ్వాన్స్గా ఉన్నారు. ఉండాలి అని అంటున్నాం కదా సార్, ఉంటేనే మనం ఉండగలం, లేదా తొక్కేస్తుంది. సో సామ్సంగ్ తర్వాత నెక్స్ట్ లెట్స్ గో ఫర్ గూగుల్ సార్. గూగుల్ అయితే మార్కెట్లో ఆన్లైన్ ఎక్కడ ఆఫ్లైన్ ఎక్కడ దొరకదు కదా, బట్ స్టిల్ దెర్ ఇస్ డిమాండ్. మా దగ్గర ఉంటుందండి గూగుల్ ఫోన్స్. ప్రతి మోడల్ మన దగ్గర ఉంటుంది గూగుల్ ఫోన్స్. ఓకే, ఆల్ మోడల్స్ ఆఫ్ గూగుల్ ఫోన్స్ మన దగ్గర ఉంటుంది. మన దగ్గర లైవ్ డెమోస్ ఉంటాయి, గూగుల్ వచ్చి మీరు చూసుకోవచ్చు. ఓకే ఓకే సో వాటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? సెక్యూరిటీ పర్పస్. ఓకే, మదర్ ఆఫ్ ఆల్ స్మార్ట్ ఫోన్స్. అచ్చా, obviously Google has to give the software to Oppo, Vivo, Samsung, Realme, Redmi. అందరికీ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసేది వాళ్ళే కదా. సో లేటెస్ట్ సాఫ్ట్వేర్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. దే డెవలప్ అండ్ దే గివ్ ఇట్ టు యూ. కెమెరా అని నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే, బట్ పీపుల్ చాలా హై సాఫ్ట్వేర్ గైజే వాడతారు గూగుల్ అనేది. కామన్ మ్యాన్ ప్రిఫర్ చేయరు, అంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనేసి. ఓకే, దే గో ఫర్ సామ్సంగ్. అంటే గూగుల్ ఇంకా పాపులరైజ్ అవ్వలేదు పీపుల్లో. సో గూగుల్ ఈజ్ మచ్ ఎక్స్పెన్సివ్ దెన్ సామ్సంగ్ కంపేర్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు సామ్సంగ్. అవునా? అండ్ లోయర్ ఎండ్లో ఫోన్స్ ఉండవు. వాళ్ళకి స్టార్ట్స్ ఆఫ్ ఫ్రమ్ 40 to 50 పైనే ఉంటాయి అన్ని. ఓకే ఓకే సో ఇంక వీటి తర్వాత నెక్స్ట్ లెట్స్ కమ్ టు జనరల్ బ్రాండ్స్ లైక్ ఒప్పో, వివో, రెనో ఇట్లాంటివి ఉంటాయి కదా సార్. సో హౌ డూ యూ డిఫరెన్షియేట్? వాటి గురించి మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు ఒప్పో, వివో అంటే కెమెరా స్పెసిఫిక్ ఉంటారు, లో బడ్జెట్లో హై ఫీచర్స్ ఉంటాయి. ఓకే, దానికోసం కామన్ మ్యాన్ అన్న వాళ్ళు ఇవన్నీ ప్రిఫర్ చేస్తారు. ఓకే, కామన్ మ్యాన్ ఈ ఫోన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఒక 16 GB ర్యాము, 256 GB రోము 30,000-35,000 వచ్చేస్తుంది.
సో పీపుల్ అఫోర్డ్ చేస్తారు. అదే మీరు సామ్సంగ్లోనో యాపిల్లోనో తీసుకోవాలంటే మినిమం 1.5 lakh కావాలా, సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్న ఫోన్. ఓకే ఓకే. సో పీపుల్ ప్రిఫర్ ఒప్పో, వివో, రెడ్మీ, రియల్మీ, ఇన్ఫినిక్స్, నథింగ్, ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్కి వెళ్ళిపోతారు అనమాట. ఓకే సార్, ఒక మాట ఆనెస్ట్గా మీరు చెప్పండి. ఇప్పుడు ఈ రియల్మీ, ఒప్పో ఇట్లాంటి బ్రాండ్స్ ఉన్నాయి, అందులో 30,000కి ఒక ఫోన్ ఉంది అనుకోండి. అవే ఫీచర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కమ్ టు సామ్సంగ్ ఆర్ బ్రాండెడ్ మొబైల్, అక్కడ ఒక 1 lakh ఉందనుకోండి. రియల్గా ఎనీ క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుందా, ఆర్ జస్ట్ బికాస్ ఆఫ్ ద బ్రాండ్ వాల్యూ అంత ప్రైస్ డిఫరెన్స్ వస్తుందా? బ్రాండ్ వాల్యూకి ఛార్జ్ చేస్తారు సార్. చాలా అంటే ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు? 25% ఛార్జ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు నేను చెప్పాను ఐఎమ్ సామ్సంగ్ యూజర్, ఎస్. నాకు ఆ ఫీల్, ఆ ఎక్స్పీరియన్స్, ఆ స్క్రీను నాకు ఏ ఒప్పో, వివోలో నాకు కనిపించదు. ఉండదు. దట్స్ వై ఐ డోంట్ మూవ్ ఆన్. ఓకే. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా అప్గ్రేడ్ అయ్యి దే ఆల్సో హ్యావ్ ఫోన్స్ అట్ 80,000, 1 lakh ఆల్సో. సో దాంట్లో ఆ క్వాలిటీ ఇస్తున్నారు. బట్ మనం ఆ అఫెక్షన్ ఉండిపోయింది సామ్సంగ్తో. బట్ వాళ్ళు బీట్ చేయగలుగుతున్నారు సార్, కంపీట్ చేయగలుగుతున్నారా మార్కెట్లో అలాంటి ఫ్లాగ్షిప్ మోడల్స్ సో తెచ్చి? ఎక్కడి నుంచి ఉన్న ఒప్పో, వివో నౌ దే హావ్ కమ్ మైల్స్ అండ్ బౌన్స్ పైకి వెళ్ళి వచ్చేసారు. దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ కంపీటింగ్ విత్ సామ్సంగ్. చిన్న ఒక ఇది బ్లాక్బెర్రీ, నోకియా ఇలాంటి ఫోన్స్ అప్పట్లో బ్లాక్బెర్రీ వాజ్ ఫర్ అఫీషియల్స్, అసలు కార్పొరేట్స్ అంటే బ్లాక్బెర్రీస్ అని యూజ్ చేసేవాళ్ళు. నోకియా వాజ్ ఎవ్రీబడీస్ కామన్ ఫోన్ లాగా, అందరి చాయిస్లో ఉండేది. అవి రెండు ఫేడ్ అవుట్, అంటే మీ జర్నీలో అవి ఉన్నాయి కాబట్టి, ఆ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎందుకు అనుకున్నా అంటే అవి ఫేడ్ అవుట్ అయినాయని, వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్రొడక్ట్స్? అంటే ఇందాక మనం మాట్లాడుకుంది అప్గ్రేడ్ అవ్వలేదు అంతే అంటారా? నోకియా వచ్చేసి మైక్రోసాఫ్ట్తో ఉండిపోయింది. ఆండ్రాయిడ్ వచ్చింది, చెప్తే ఎవరు తీసుకోరు అని అన్నారు వాళ్ళు. ఆండ్రాయిడ్ వచ్చింది, వ్యానిష్ అయిపోయారు. అప్గ్రేడ్ అవ్వాలా, టెక్నాలజీ తగినట్లు ఒకటి ట్రెండ్ క్రియేట్ చేయాలా, లేకపోతే ట్రెండ్నైనా ఫాలో అవ్వాలా. వాళ్ళు రెండూ చేయలేదు, వ్యానిష్ అయిపోయారు. అసలు ఫస్ట్ మల్టీమీడియా ఫోన్స్ అంటే నోకియా వాళ్ళే తీసుకొచ్చారు అనుకుంటాను సార్. మెమరీ కార్డ్ మనం పెట్టడం, కార్పొరేట్ అంటే బ్లాక్బెర్రీ, వాళ్ళు అప్గ్రేడ్ అవ్వలేదు. ఆండ్రాయిడ్ వచ్చి అందరినీ వాష్అవుట్ చేసింది కదండి. అంతే. సో దీనివల్ల డౌన్ఫాల్ అయింది. మనం ఇందాక మాట్లాడుకున్నదే కదా, మనం అప్గ్రేడ్ అవ్వకపోతే తొక్కేస్తారు.